హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే ఏ విధంగా చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చో అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాక కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి, కొన్ని నువ్వులు, గసగసాలు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకున్నాక వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. అవి చల్లారాలి. అంతలోపు ఈ విధంగా ఒక పావు కేజీ కానీ, హాఫ్ కేజీ కానీ వంకాయలు తీసుకొని తొడిమెలని కట్ చేసుకోవాలి. ఇలా తొడిమెలు కట్ చేసుకున్నాక చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలని 4 వక్కలుగా ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలను నీళ్ళలో వేసి మంచిగా కడిగి పెట్టుకుందాం. ఇలా ఈ వంకాయలని ఒక పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న మసాలాలన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. అందులో 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం అల్లం కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక స్పూను కారం, కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా మెత్తని పేస్ట్ లాగా ఇలా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ పేస్ట్‌ని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం పేస్ట్‌ని అన్ని వంకాయలకు కూడా ఇదే విధంగా మధ్యలో ఫిల్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా మంచిగా వంకాయలకు పడుతుంది. చాలా టేస్టీగా మసాలా కర్రీ వస్తుంది. చూడండి, మసాలా పేస్ట్‌ని మొత్తం వంకాయలకి ఈ విధంగా పట్టించాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒక పక్కకు పెట్టుకుందాం. మిగిలిన పేస్ట్‌ని అలాగే ఉంచండి. లాస్ట్‌లో అందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, మెంతి ఆకు ఉంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 2 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలని వేసుకొని మంచిగా కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచండి. కొద్దిసేపు అయ్యాక మూత తీసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా మాగిపోయాయి. ఇలా వంకాయలని 2 సైడులా కూడా తిప్పుకోవాలి. అప్పుడే మంచిగా వేగుతాయి. ఇలా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసి ఈ విధంగా వంకాయలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వంకాయలని వేగనివ్వాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్‌ని కూడా అందులోనే వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్‌ను అలాగే కొంచెం నీళ్లు కూడా పోసుకొని మంచిగా వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువే నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని వంకాయలని కొంచెం సేపు ఒక 10-20 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి. అప్పుడే వంకాయలకి ఆ మసాలా పేస్ట్ మంచిగా పడుతుంది. ఇలా వంకాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే మసాలా మొత్తం
కడాయికి అంటుకుపోతుంది. ఇలా ఒక 15-20 నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో, ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అంత అయ్యేదాకా ఇదే విధంగా ఉడకబెట్టుకోండి. చూడండి, వంకాయలు సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. చపాతీలో కానీ, అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.